ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మనం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. సో దట్ వేడి నీళ్ళు ఎందుకంటే తొందరగా నానుతుంది చింతపండు. నానబెట్టుకున్నాక ఇంకా పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకోవాలి. కడాయి వేడెక్కాక ఇందులో వాము జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇవి వేగాక ఒక బాక్స్లో పక్కన పెట్టుకోవాలి. ఈ వాము జీలకర్ర మొత్తం చల్లబడ్డాక పౌడర్ చేసుకోవాలండి. ఇది మిక్సీలో పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ టమాటోస్ వేసి పేస్ట్ చేసుకోవాలండి. మనం వేయించకుండానే చేసుకోవచ్చు. ఇవి పేస్ట్ చేశాక ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 టొమాటోస్ ఇంకా 2 ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇంకా కడాయి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో చూసుకొని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి వేగాక టమాటో పేస్ట్ ఉంది కదా, ఇందాక మిక్సీ వేసుకున్న టొమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు, అంటే 2 చెంచాల ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు స్పూన్ల కారం. మీరు ఎంత తింటారో మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా. ఇవి మంచిగా కలిపేసి ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది ఎలా అంటే ఇందులో ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇందులో అలా పైకి తేలిందంటే మంచిగా కుక్ అయినాయని అర్థం. అది పచ్చివి కదా, కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. చూడండి, ఆయిల్ పైకి తేలింది. సో అది లోపల కుక్ అయిందని మీనింగ్. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది రసం తీసి వేసుకోవాలి ఇందులోనే. మీకు
గ్రేవీ తిక్కుగా ఉండాలా లూజ్గా ఉండాలా చూసుకొని వేసుకోండి. మేమైతే లూజ్గానే ఉంటే తింటాము. తిక్కుగా ఉంటే ఏంటంటే చాలా దగ్గరకు అయిపోతుంది, అది పులుసులాగా ఉండదు, గ్రేవీ కర్రీలాగా ఉంటుంది. సో అందుకని మీకు చూసి వేసుకోండి. ఇదంతా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. బాయిల్ అయ్యాక ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకొని ఇందులోనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వాము జీలకర్ర మసాలా ఇందులో వేసుకోవాలి. ఈ టైంలోనే వేస్తే అది ముక్కలతో పాటు మంచిగా మరిగి ముక్కకి బాగా పట్టేస్తే అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇలా ముక్కలన్నీ వేసేసాక బాండితోనే కదుపుకోవాలండి. గరిటెతో తిప్పితే ముక్కలు అనేవి కొంచెం విరిగిపోతాయి అన్నమాట. సో ఇది మూత పెట్టి ఒక 5 to 10 minutes బాగా కుక్ అవ్వనివ్వాలి. లోపల ఆ మసాలా అంతా పట్టి మంచిగా కుక్ అయ్యి బాగుంటుంది. చూసారా ఇందులో వాటర్ కంటెంట్ ఎంత ఇంకిపోయిందో చూడండి. సో అక్కడ దగ్గర పడిపోయింది కొంచెము. ఇది చల్లారాక ఇంకా కొంచెం దగ్గర అవుతుంది. సో వాటర్ కొంచెం చూసి వేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ. కూర కాస్త చల్లారాక వేసుకొని తింటే ఆహా అమృతంలాగా ఉంటుంది చేపల పులుసు. సో ఇప్పుడు వర్షాకాలం కదా, చేపల పులుసులో కొంచెం వాము జీలకర్ర పౌడర్ ఎక్కువ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. సో దట్ అది జలుబు దగ్గు రావడానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.